బిజినెస్ అయినట్టేనా? 100% ప్రోడక్ట్ యూజ్ చేయాలి, 100% ప్రోడక్ట్ యూజ్ చేయాలి బిజినెస్. చాలా మంది ఏం చేస్తారు అని అంటే వెస్టేజ్ సూపర్ ఉంటది, ఎక్సలెంట్ ఉంటది అని చెప్తారు. డౌన్ లైన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సోప్ ఏమో వెస్టేజ్ వాడతాడు, షాంపూ ఏమో హెడ్ అండ్ షోల్డర్ వాడతాడు. వాళ్ళ ఇంటికి గేట్ లోకి ఎంటర్ అయింది అనుకో, డౌన్ లైన్ హెడ్ అండ్ షోల్డర్ షాంపూ కవర్ చూసిండు అనుకో, నేను ఇట్లా చూస్తాడు కిందికి వెళ్ళి. అయిపోయాడ్రా, నువ్వు కార్ వస్తుంది, నీతో వస్తుంది, నేను కూడా నాకు వస్తుంది కార్. నీకు ఒక టైర్ వస్తుంది, నాకేమో సైకిల్ టైర్ వస్తుంది, కొట్టుకుని తిరిగా. నువ్వే కరెక్ట్ లేవు బిజినెస్ లో, హెడ్ అండ్ షోల్డర్ వాడుతున్నావు. ఇక నువ్వు చెప్తే నేను వినాలని చెప్పి డౌన్ లైన్ సపోర్ట్ చేయకుండా మూతుకో ప్లాస్టర్ వేసుకొని మనసులో నేను తిట్టుకుంటా పోతుంది. అర్థమైందా? 100% అక్యురేట్ గా ప్రొడక్ట్స్ వాడాలి, 100% బిజినెస్ గ్రోత్ లో ఉంటారు. రెడీయా? ఎస్. సో ఒక్కసారి డాక్టర్ ను గుర్తు చేసుకున్నామా? మీరు నా కోసం కొట్టకండి, అర్థమైందా? ఎస్. సో 100% ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత నమ్మకం ఏర్పడ్డది. ఈ నమ్మకాన్ని ఎవరితో షేర్ చేయాలి? డ్రీమ్ ఉంది, నీకు పని చేయాలని ఉంది, ఒక ప్రోడక్ట్స్ వాడినావు, నమ్మకం ఏర్పడ్డది, బిలీవ్నెస్ ఏర్పడ్డది. సో ఈ ప్రోడక్ట్స్ బాగున్నాయి, సొసైటీలో ఎవరికి చెప్పినా కూడా నా పేరైతే ఖరాబ్ కాదు అనే నమ్మకం నీ లోపల కలిగి చేయడం. ఎవరెవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎక్కడెక్కడ కాంటాక్ట్స్ లిస్ట్ తయారు చేయాలి. సో లిస్ట్ తయారు చేయండి, మేక్ ఏ లిస్ట్. సో మేక్ ఏ లిస్ట్ తయారు చేసే ప్రాసెస్ లో ఎక్కడ కూడా ఎవరిని కూడా, సలీం సార్ చెప్తున్నాను, నేను కొన్ని సీడీలో విన్నాను, ఎవరిని కూడా అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఈయనతో అవుతుందా, ఆయనతో కాదా, ఈయన రోడ్ ఉడుస్తాడు, ఈయనతో కాదేమో డిసైడ్ కావద్దు. ఎవరిని కూడా వదిలేదు మన లిస్ట్ లో. సో ఆ లిస్ట్ లో నేను తయారు చేసుకున్నది ఏంటి అని అంటే ఒక కోడ్ ఉంటది నా దగ్గర, FRIENDS, ఫ్రెండ్స్. ఈ కోడ్ ద్వారా కాంటాక్ట్ లిస్ట్ తయారు చేయాలి. FRIENDS, ఫ్రెండ్స్ అనే కోడ్ ద్వారా కాంటాక్ట్ లిస్ట్ తయారు చేయాలి. సో ఈ కోడ్ ఏ విధంగా ఉందంటే, ఎఫ్ అంటేనేమో ఫ్రెండ్స్, నీకు దోస్తులు, ఎవరిని కూడా అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. సో ఫ్రెండ్స్ లిస్ట్ రాయాలి. ఒక 10 మంది అన్న మన దోస్తులు ఉండరా? ఉండరా? అరే గుండెను కోసిస్తారా భయ్ నీకోసం అడుగు అంటాడు. వెస్టేజ్ ప్లాన్ చేయండి, నెక్స్ట్ ప్లాన్ కాలే ఎత్తాడు. ఆడొద్దే వద్దు మనకు. ఎస్ ఆర్ నో? సో ఫ్రెండ్స్, అక్యురేట్ ఫ్రెండ్స్ లిస్ట్ రాయండి, ప్లాన్ చెప్పండి. సో ఒక ఫ్రెండ్స్ ఒక 10 మంది అని ఉంటారు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత. ఆర్ అంటే రిలేటివ్స్ చాలా మంది ఉంటారు. రేపు ఫోన్ చెప్పు, ఇల్లు కట్టినారా భయ్, 4 మేకపోతలు కోసినా, మందుంది విందుంది అని చెప్పినావు అనుకో, వానికి చెప్పకున్నా కూడా అరే నీకు చెప్పలే కదా మర్చిపోయినా అన్నావు అనుకో, నీకు చెప్పకపోతే ఆడు చెప్పిండు వచ్చినా, ఎవరు చెప్తే దావత్ ఉంది వచ్చినా, అయిపోయిందా? ఇలాంటి వాళ్ళు కాదు. బిజినెస్ స్టార్ట్ చేసి ఫైర్ ఉన్న వాళ్ళు ఒక 10 మెంబర్స్ లిస్ట్ రాయండి, రిలేటివ్స్. ఎస్ ఆర్ నో? ఎస్. ఒక 10 మెంబర్స్ రిలేటివ్స్. తర్వాత ఇన్స్టిట్యూషన్స్, అంటే మనం చదువుకున్న టీచర్స్ గానీ, మన పిల్లలు చదువుకున్న ఇన్స్టిట్యూషన్స్ లో గానీ వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్ రాయండి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ప్రైవేట్ ఎంప్లాయీస్, టీచర్ ఉంటారు, మనం ప్రైవేట్ స్కూల్ చదివిస్తాంగా. ఎస్. సో వాళ్ళ లిస్ట్ రాయండి. వాళ్ళకు కూడా డ్రీమ్స్ ఉంటాయి. మా చిన్న పాప ఏం చేస్తుంది అని అంటే, మేము కేరళ పోతున్నాం అంటే ఎట పోతున్నావు అని అంటే, మేము వెస్టేజ్ చేస్తున్నాం అంటే ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి అనంటే, మా చిన్న పాప సో మాయిశ్చరైజర్ ఇచ్చి వచ్చింది వాళ్ళ టీచర్ కు. ఇచ్చి వచ్చిన తర్వాత మీ మమ్మీ నంబర్ ఇవ్వనంటే ఫోన్ చేసి, ఏంది మేడం ఎట్లా డబ్బులు వస్తాయి అని అంటే, మీరు ఒకసారి కలవండి, ప్లాన్ చెప్తాం. అర్థమవుతుందా? సో ఎక్కడైనా కూడా బిజినెస్ పిల్లలు కూడా చేస్తారంటే అర్థమైతుంది, చిన్న పిల్లలు కూడా చేస్తారు బిజినెస్ అర్థమైతే. సో లిస్ట్ రాయండి. తర్వాత నెక్స్ట్ ఈ అంటేనేమో ఎంప్లాయీస్. మనకు తెలిసిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకొని మనం ఏం చెప్తామంటే, ఆడ గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, ఆడేడే చేస్తారా ఇవన్నీ అని అనుకుంటాం. అర్థమైందా? గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, బనీనికి రంధ్రాలు పడ్డాయి, అంగేసుకొని కవర్ చేసుకుంటాం. అర్థమైందా? ఈ అన్ని రంధ్రాలే. బనీని మీద షర్ట్ వేసుకొని ఒక కోట్ వేసుకొని పీకి ఊదుకుంటూ టూర్ అంటుంది మేడం. అర్థమైందా? సో ఈడొచ్చి కియా కార్ లో తిరుగుతున్నాం, నెలకు 5 లక్షలు సంపాదించాం. ఎవరిని అండర్స్టిమేట్ చేయదు. గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, ఇంట్లో వాషింగ్ మిషన్ నుంచి మొదలు పెడితే అన్ని ఈఎంఐలే. బ్యాంక్ కూడా ఎప్పుడు కూర్చుకోయింది తెలియదు కట్టకపోతే. అర్థమవుతుందా? సో కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేయండి. ఎస్ చేద్దామా? ఎస్.
తర్వాత ఎన్ అంటే నైబర్స్. చాలా మంది ఇక్కడ తప్పుదో పట్టిస్తా ఉంటారు బిజినెస్. ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ పక్కింటోతో లొల్లి ఉంటది, అవునా కదా? పక్కింటోతో ఏనా నల్ల కానో ఊకుడు కానో ఏనా లొల్లి ఉంటది. వానికి ఎందుకు చెప్పాలరా భయ్ మనం అనుకుంటాం, అవునా కదా? సేపు లక్ష వచ్చింది అనుకో, వాడు ఏదో ఒకటి మంత్రమో ఇంకేదో చేస్తాడని ఈ రోజు చెప్పండి ఆయనకి అని బాధ ఉండదు మనకు, అర్థమైందా? ఇంక ఎట్లా వస్తుంది రా భయ్ ఏం చేస్తాడని ఎంక్వైరీ చేసే ఈ రోజు ప్లాన్ చెప్పండి, ఆడు కూడా మనతో కారు తీసుకుంటాడు. ఏం లొల్లి లేదు, పంచాది లేదు, వెస్టేజ్ ప్లాన్ చెప్పండి, మీటింగ్ తీసుకురండి. విన్న తర్వాత ఆడు అర్థమైతే నేను గట్టి హక్ చేసుకొని సారీ మా అమ్మ నేను తప్పర్థం చేసుకున్నా, నాకు మంచి అవకాశం ఇచ్చినావు అని అంటాడు. ఎస్ ఆర్ నో? ఎస్. తర్వాత డ్రీమర్స్. సో డ్రీమర్స్ అంటే ఏంటి అని అంటే చాలా మంది ఏడ దొరుకుతారు సార్, సంగారెడ్డి అంగన్లో దొరికితే చెప్పి కొనుక్కొచ్చుకుంటారు డ్రీమర్స్ అని అంటే. దొరుకుతారా? సో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఆ డ్రీమర్స్ ఎక్కడ ఉంటారు సార్ అని అంటే, సో చాలా మంది నేను అబ్జర్వ్ చేసిన కాడిగా పొద్దున న్యూస్ పేపర్ వేస్తాడు ఒక అబ్బాయి, కాలేజ్కి వెళ్తాడు, తర్వాత సాయంత్రం వచ్చి ఎక్కడ ఒక ఫైనాన్స్ దగ్గర కూడా ఫైనాన్స్ కలెక్ట్ చేస్తుంటాడు. మనం ఏమనుకుంటాం అంటే ఆడు 24 గంటల్లో 14 గంటలు బిజీగా ఉన్నాడు అబ్బాయి, వానితో బిజినెస్ ఏడవుతుందని అనుకుంటాం. కానీ తప్పు. వానికి అన్ని పనులు చేస్తున్నాడు, అన్ని పనుల లోపల ఇన్వాల్వ్ అయి డబ్బులు సంపాదించే ఆకాంక్ష ఉంది అని అంటే వెస్టేజ్ ని కూడా పరిచయం చేస్తే అన్ని వదిలేసి వెస్టేజ్ చేసే అవకాశం ఉంది. సో కాబట్టి డ్రీమర్స్ మనం ఐడెంటిఫై చేయాలి. ఖచ్చితంగా ఈ బిజినెస్ లో డ్రీమర్స్ ముందడుగు వేస్తారు. సో ఐడెంటిఫై డ్రీమర్స్ కాంటాక్ట్ లిస్ట్ తయారు చేయండి. తర్వాత ఈ బిజినెస్ లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్ తీసుకొచ్చే కేటగిరీ ఏది అని అంటే స్ట్రేంజర్స్. ఎస్ అంటే ఏంటి అంటే స్ట్రేంజర్స్. చాలా మంది స్ట్రేంజర్స్ దగ్గర బిజినెస్ చెప్పరు, షైగా ఫీల్ అవుతారు. ఎమ్మ నా కాందాని మా తాత సర్పంచ్ ఉండే కోట్ ఉండే ఊళ్ళో, వీడు వచ్చి నేను కాలేజీకి పోతున్నా టక్కుంది మస్తుంది, ఈ బస్సులో కూర్చొని సబ్బులు షాంపూలకు బిజినెస్ చెప్తే ఏం అనుకుంటాడో నా గురించి అని చెప్పేసి తెలుగులో చెప్పాలంటే సిగ్గుపడతారు. షై అంటారు ఇంగ్లీష్ లో దీన్ని, సిగ్గుపడతారు. సిగ్గుపడితే జీవితంలో మనం బతకలేము. ఎస్ ఆర్ నో? ఇది సిగ్గుపడుకుంటే చేసే బిజినెస్ కాదు, నేను చెప్తున్నాను. ప్రొఫెషనల్స్ చేసే బిజినెస్ ఇది, ప్రొఫెషనల్స్ చేసే బిజినెస్. కలెక్టర్ ఉద్యోగం మొదలు పెట్టుకొని వెస్టేజ్ చేస్తున్నాడు, అర్థమవుతుందా? ఒక ఆయన ఎంఈఓ చేస్తున్నాడు బిజినెస్, ఎంఆర్ఓలు చేస్తున్నారు బిజినెస్, టీచర్స్ చేస్తున్నారు, ఉద్యోగాలు ఉన్న వాళ్ళు ఉద్యోగాలను సైతం వదిలేసి ఈ బిజినెస్ చేస్తున్నారు. సిగ్గుపడాల్సిన అవసరం ఎక్కడుందండి, అవునా కదా? సో కాబట్టి మనం బస్ లో కూర్చున్నా మీరు ఏం చేస్తారంటే బస్ లో సీట్ దొరకగానే ఏం చేస్తారు? కర్సీ పేరు సార్ నిద్రపోతారు. కర్సీ పేసే కూర్చున్నావు, కర్సీ పేసినా కూర్చున్నాక ఏం చేస్తారంటే నిద్రపోతావు. మేమేం చేస్తాం తెలుసా? మాకు పిచ్చి ఉంది, ప్యాషన్. మా యాంటీని ఎప్పుడు పని చేస్తుంది, మేము నిద్రపోము, అవతలంతో నిద్రపోతాం. ఏదోటి మాట్లాడతావు, అన్నా నీళ్ళు తాగినవా అని అడుగుతాం. లాస్ట్ ఏం చాయ్ తాగినవా, టిఫిన్ చేసినావా, ఎక్కడ ఏ పని చేస్తారు, ఏం పని చేస్తావన్నా, ఎంత జీతం అన్ని అడుకోస్తాం. వాడు అనుకుంటాడు పిచ్చి లేచి ఆధార్ కార్డు ఇయ్యాలి మాకు, ఇదే డిసైడ్ అయినా మేము. సో ఇట్లా స్ట్రేంజర్స్ ను పరిచయం చేసుకోవాలి. నా బిజినెస్ ఈ కేటగిరీలో 30% అయితే ఈ ఒక్క కేటగిరీలో నా బిజినెస్ 70% అవుతుంది. సో కాబట్టి డియర్ లీడర్స్, ఎప్పుడు పడితే అప్పుడు మన యాంటీనా ఓపెన్ మైండ్ సెట్ తో ఉండాలి, ఓపెన్ గా ఉండాలి. సో ఓపెన్ ఉంటేనే బిజినెస్ అవుతుంది. నేను ఇంతకు ముందు కూడా చెప్పిన, మేము సినిమాకి వెళ్తే పాప్కార్న్లు 4 ఉన్నాం, 5 తెచ్చుకుంటాం. మా పిల్లలు అంటారు 5 ఎవరికి అంటే పక్కన వాళ్ళకి రా అంట. పక్కనోనికి ఎందుకు రా అన్న అంటే, అరే పోతే ఒక పాప్కార్న్ రాడు బిజినెస్ లోకి వస్తే ఎలువోపు వస్తుంది అని చెప్తున్నాను. పోతే ఒక పాప్కార్న్ రాడు బిజినెస్ లో కనుక వచ్చింది అనుకో ఎలువోపు వస్తుంది, కారు ఈఎంఐ అని వెళ్తుంది అని చెప్తాను. అర్థమైందా? పాప్కార్న్ కూడా వంచేస్తాం మేము, ఎందుకంటే ఎవరు నుత్త వదలం.